సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వడ్డర బస్తీలో బాలవద్దిరాజు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులను పురస్కరించుకుని శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరికుప్పాల రమేష్ డొనేషన్ చేసిన 100 కేజీల లడ్డు బస్తీలోని అందరికీ పంచిపెడతామన్నారు. మొదటి లడ్డు 21,000 రూపాయలకు ఆర్షివ్ చక్రవర్తి దక్కించుకున్నాడు. రెండవ లడ్డు శివరాత్రి శ్రీనివాస్ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయని, బస్తీ వాసులు అందరూ శోభయాత్రలో పాల్గొంటారని, ఈసారి దొకురి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని, భగవంతుని చల్లని చూపులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. శ్రీ వినాయక సమితి సందర్భంగా మా వడ్డర సోదరులకు, సోదరిమణులకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెళ్లకు, వదినలకు, మర్దన్లకు, చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1974లో రామచంద్రపురం ఈ మల్లన్న గుడి దగ్గర చిన్న 1 ఫీటు వినాయకుడు పెట్టడం జరిగింది. ఈ 50 సంవత్సరాల పేరులో ఇప్పటికీ ఇప్పుడు 12 అడుగుల వినాయక స్వామిని తేవడం జరిగింది. ఈ బస్సులో ఉన్న సోదరులు, సోదరుమణులు ఈ 50 సంవత్సరాలు కోఆపరేషన్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండోటి, ఈ వినాయకుడు పెట్టిన సందర్భంగా ఇక్కడున్న సోదరుమణులు అందరూ ఆర్థికంగా మంచిగా డెవలప్మెంట్ అయ్యారు. దయచేసి ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలు ఇంత అన్యోన్యంగా చేసినందుకు ఇంకా బస్సులో ఉన్న అందరూ మంచి ఆర్థికంగా మంచి ఎదగాలని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. రెండోటి, ఈ మెదక్ జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం నుండి 50 సంవత్సరాలు ఈ జిల్లాకు మేము ఇక్కడికెళ్ళే అన్ని రకాల అధ్యక్షులుగా, జనరల్ సెక్రటరీగా, మిగతా 10 కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్దలు, పూజలు వాళ్ళందరూ మాకు సహకరించడం మూలంగా అందరూ మాకు సహకరించినందుకు ఇక్కడ ఈ చిన్న గడ్డ మీద మేమందరం అభివృద్ధిలో ఉన్నాము. దయచేసి మా పిల్లలు కూడా రాబోయే రోజుల్లో మంచిగా చదువుకొని ఇక్కడే కాదు, మా పిల్లలు అమెరికాలో కూడా చదువుకుంటున్నారు, లండన్లో కూడా చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో కూడా చదువుకుంటున్నారు. అందరూ రాబోయే రోజులలో ఇప్పుడున్న చిన్న యువకులంతా మంచిగా చదువుకొని ఐపీఎస్లు, ఐఏఎస్లు,
ఉన్నత స్థాయిలో చదువుకోవాలని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగతా విషయాలంటే ఆర్థికంగా మాకింత ముందు ఆ దేవిని దయ వల్ల ఈ గడ్డ మీద 50 సంవత్సరాల్లో ఈ కాంట్రాక్టర్ రిజర్వేషన్ అనేది కోఆపరేటివ్ సొసైటీలు ఇక్కడే ఈ గడ్డ మీద ఇదే ఖాళీల్లో 30 సొసైటీలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తగ్గించినందుకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కనుక మళ్ళీ రిజర్వేషన్లు కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలని, పాత సిస్టమ్ ఎట్లా ఉందో అదే మాదిరి చేయాలని ఆ దేవిని ప్రార్థిస్తున్నాము. ఉన్న రాజకీయ నాయకులు మన ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంబీసీ చైర్మన్ జయపాల్ గారు కానీ అందరూ సహకరించాలని, మళ్ళీ రిజర్వేషన్ పెడితే మళ్ళీ అందరూ అభివృద్ధిలోకి వస్తారని, మళ్ళీ మీకు అందరికీ ఆ దేవిని దయతోని అందరికీ బుద్ధి గానం తెచ్చి మాకు రిజర్వేషన్లు చేయాలని ఈ సందర్భంగా దేవిని ప్రార్థిస్తున్నాను. జై ఒడ్డెరా, జై వినాయక, జై జై వినాయక, జై వినాయక. ఇవాళ గణేష్ స్వామి దగ్గర లడ్డు 100 కేజీల లడ్డు ఒక భక్తుడు వరికుప్పల రమేష్ తెచ్చాడు. అది ప్రతి మనిషికి కొద్దిగా పంచాలని ఒక నిర్ణయం చేశాము. ఆ 100 లడ్డు మాత్రం ఇవాళ రాత్రికో రేపు ఉదయమో ఇంటింటికి ప్రతి మనిషికి కొద్దిగా పంపించాలని ప్లాన్ చేసి అది సక్సెస్ చేస్తున్నాము. రెండో లడ్డు 21,000 రూపాయలకు పోయింది. వరికుప్పల అర్షు చక్రవర్తి పాడుకున్నాడు 21,000కి. రెండో లడ్డు శివరాత్రి శ్రీనివాస్ పాడుకున్నాడు. ఇక్కడ ఈ లడ్డు విషయానికి వచ్చేస్తే పోయినసారి 75,000కు పోయింది పెద్ద లడ్డు. ఈసారి అట్లా వద్దని ప్రతి మనిషికి ఈ లడ్డు కొద్ది పోతే అందరి భక్తి పెరిగి అందరు సుఖ సంతోషంతో ఉంటారని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అది రేపు అందరికి పంచిపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.